గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ, లేకపోతే రెండూ వ్యర్థమే. మౌనంగా ఉన్నారంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. నువ్వు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలు అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలు కలుషితం చేస్తుంది. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిదే. వాళ్లతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడమే వివేకం. నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్లో ఆకులు ఎక్కువ, కానీ పూసే పూలు తక్కువ. అందరూ పూలని చూస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగానే ఉండాలి. అప్పుడే బ్రతకడం గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకు.